వచ్చి మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. అలాగే కుళ్ళిపోయిన పదార్థాల మీద వాళ్ళ ఈగలు ఏవైతున్నాయో మళ్ళీ మన ఇంట్లోకి వచ్చి మనం తినే ఆహార పదార్థాలను వాడడం వల్ల మనం ఆహారాన్ని సేవించడం వల్ల మనకు వాంతులు విరోచనాలు అవుతాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోండి. మీ ఆరోగ్యాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలని గమనించండి. అలాగే నీటిని కూడా కాపాడుకోవాలి. దాదాపుగా ప్రతి ఒక్కరూ ఫిల్టర్ నీళ్ళు తాగుతున్న 10-20 రూపాయలకు డబ్బా కొనుకొచ్చుకునే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే మనం నీటిని వృధా చేస్తున్నాం. వృధా చేయకుండా కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే మనం బోళ్ళు అమ్ముకున్న నీళ్లు కానీ బట్టలు పిండుకున్న నీళ్లు కానీ స్నానం చేసిన నీళ్లు కానీ వృధాగా వెళ్లకుండా మన ఇంటి ముందట చిన్న ఖాళీ స్థలం లోపల ఇంకుడు గుంత నిర్మించుకున్నట్లయితే ఇంకుడు గుంతలోనికి ఈ నీరు మళ్లించుకున్నట్లయితే భూగర్భ జల మట్టం పెరుగుతుంది. రేపు పొద్దుగల మనకు నీటి కరువు అనేది రాదు, ఎండ తీవ్రత కూడా అధికంగా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలని గమనించండి. ముందు తరాలకు మంచినీరు అందించే బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు నీటిని కాపాడుకోవాలి, పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. హాస్పిటల్లకు పోయి లక్షలు ఖర్చు పెట్టి మన అనారోగ్యం పాలై లక్షలు ఖర్చు పెట్టుకునే బదులు పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లయితే ఏ అంటువ్యాధి మనకు రాదు, ఏ రోగం రాదు. మనం అందరం ఆరోగ్యంగా ఉంటేనే రేపు పొద్దున మన పిల్లలకు మంచి భవిష్యత్తు, మంచి చదువు, మనం అన్ని రకాలుగా ముందుంచే విధంగా మనందరం పనిచేయడానికి వీలుంటది. కాబట్టి దయచేసి మీ ఆరోగ్యాలన్నీ కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నామండి. అలాగే మన గ్రామాల లోపల చాలా మంది యువత ఏమైతుందంటే ఈ డ్రగ్స్, నల్లమందు, గంజాయికి అలవాటు పడి విచ్చలవిడిగా వాటిని సేవించి మర్డర్లు, మానభంగాలు చేయడం, దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడి జైలు జీవితాన్ని గడుపుతుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలు ఎదిగిన పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ నడవడిక ఎట్లా ఉంది, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంది, వాళ్ళు కాలేజీకి సక్రమంగా వెళ్తున్నా, స్కూళ్ళకు సక్రమంగా వెళ్తున్నా, వాళ్ళ యొక్క అలవాట్లు అని చెప్పి ప్రతిరోజు ఖచ్చితంగా వాళ్ళ మీద నిఘా వేసి ఉంచండి. ఏదో మా పిల్లగాడు చదువుకుంటూ కాలేజీకి వెళ్తుందని చెప్పి దయచేసి మీరు నిర్లక్ష్యం వహించినట్లయితే రేపు పొద్దున చేతికందిన కొడుకు చేదాటిపోతే గర్భశోకం మీకు ఎలా ఉంటుందో మీ అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే చాలా మంది పిల్లగాళ్ళు ఈ డ్రగ్స్ సేవించిన తర్వాత బండి మీద ముగ్గురు ప్రయాణించడం, స్పీడ్ గా వెళ్ళడం, ఏ బస్ కింద వాడి వాడి చనిపోవడం, లేకపోతే ఎదురుగా వచ్చే వాహనాలను కొద్ది కాళ్ళు చేతులు విరగడం, ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి దయచేసి గంజాయి సేవించినా గానీ, గంజాయి ఉన్నట్టు తెలిసినా గానీ, గంజాయి విక్రయించినట్టు తెలిసినా గానీ దయచేసి ప్రతి ఒక్కరు పోలీసు వారికి సమాచారం ఇవ్వండి. మీ పిల్లల భవిష్యత్తును మీరు కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రుడు ప్రవీణ్ గల్లలో ఒక మంచి పాట. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. 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 లేనిపోని రోగాలు తెచ్చుకోని కాలము, మీకు మీరే దీనికి మూల కారణము. ఇంటి చుట్టూ మన ఇంటి
పరిసరాలన్నీ మీ ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉందో మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా మీరందరూ కృషి చేయాలి. ఏ వ్యాధులు దరిరాకుండా స్వచ్ఛ గ్రామంగా మన గ్రామం విలసిల్లాలంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంకొక పథకం ఏంటంటే భూభారతి పథకం. ఇది ఎవరైతే రైతన్నలు ఇంతకుముందు పట్టా లేని భూములు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టా లోపల ఎక్కించుకునే విధానం భూభారతి చట్టం తీసుకొచ్చింది. కాబట్టి దాదాపుగా మనకు ఎకరా 20 గుంటలు ఉండి ఎకరం మాత్రమే పట్టాకుండా 20 గుంటలు పట్టాకు లేని భూములు అంటే మన తాతల తండ్రి నుంచి వచ్చిన సంక్రమించిన భూమి ఏదైతే ఉందో అది పట్టాకు లేకపోతే దాన్ని పట్టా చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించి భూభారతి చట్టం మనం తీసుకొచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలి. అలాగే బడిబాట కార్యక్రమం సర్కార్ బడి చదువులమ్మ ఓడి అందులోపలనే పిల్లల్ని చేర్పించండి. ఎందుకంటే గురుకుల పాఠశాల మోడల్ స్కూళ్ళు ఉన్నతమైన విద్యను అందించి సర్కార్ బడులు గొప్పగా తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి నిష్ణాతుల ఉపాధ్యాయులు కాబట్టి పిల్లలందరినీ సర్కార్ బడిలో చేయించండి. లక్షలు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్పించట్టు దయచేసి ప్రతి ఒక్కరి విషయాలని గమనించండి. ఎందుకంటే పిల్లలకు అధిక భారం అధిక ఒత్తిడి ఉండద్దు. వాళ్ళు ఎక్కడైనా బడిబాట కార్యక్రమం ద్వారా మనమందరం కూడా పిల్లల్ని ప్రైవేట్ బళ్ళకు పంపకుండా గవర్నమెంట్ బళ్ళకు పంపాలని చెప్తూ ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పుతున్నది సర్కారు బడిని నొప్పిస్తున్నది అన్నది
కాబట్టి దయచేసి తల్లులంతా ఈ కార్యక్రమం మీ అందరి కోసం అమ్మా ఏదో మీతోటి ప్రతి ఒక్క పథకం గురించి వివరించడానికి మన గ్రామానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన కారోపాధి గారికి, పంచాయతీ సిబ్బందికి, విన్న తల్లులందరికీ దూరం ఉన్నటువంటి ఒక ఫోటో దిగుదాం అందరూ తల్లులంతా చూడండి అమ్మా దాన్ని. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.